వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్, రైటర్ అండ్ ఆథర్ దీప్తి జంగా గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సురేఖ. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. మేడం, ఇప్పుడు ఏమైపోయింది అంటే సంపాదన సరిపోవట్లేదు. మోరోవర్ ఏంటి అంటే ఈజీ ఎర్నింగ్కి బాగా అలవాటు పడిపోయారండి. రైట్. ఈజీ ఎర్నింగ్ కావాలి, త్వరగా పేరు రావాలి అనే ఉరుకుల పరుగుల జీవితం చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఈ థాట్స్ ఎలా చేంజ్ అవ్వాలి అంటారు? దీనివల్ల కొందరు క్రూయల్ గా కూడా మారిపోతున్నారు, ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఈజీ మనీకి ఎప్పుడైతే అలవాటు పడిపోతున్నారో రైట్. అక్కడ కొన్ని ఆలోచనలు కూడా రాంగ్ వే డీవియేట్ అవుతూ ఉన్నారు, తెలుసో తెలియకో. సో అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ థాట్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలంటే ఏం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనీ ఒక నెసెసిటీ లాగా మనం చూసినప్పుడు సురేఖ దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. మనం లక్ష్మీదేవి అని ఒక దేవతగా కొలుస్తున్నాం మనీని కదా. అంటే ఏంటి, మన రూట్స్ లో మనకి మనీ గురించి కరెక్ట్ గా ఎడ్యుకేషన్ ఇచ్చారు. కానీ విత్ టైం ఏమైపోయింది అని అంటే, మనకి ఐటీ రావడం వల్ల, చిన్న ఏజ్లోనే ఎక్కువ మనీ చూడడం వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కోట్ అన్ ఎగ్జాంపుల్. మా ఫాదర్ ఒక 1 lakh ఇన్కమ్కి రావడానికి ఆయన హీ టుక్ 35 years ఆఫ్ సర్వీస్. అయినా కూడా ఆయన ఇన్కమ్ ఒక 50,000 వరకు రాలేదు. బట్ నేను ఐటీలో జాయిన్ అయినప్పుడు నాకు ఒక 50,000 శాలరీ రావడానికి ఒక 3-4 years పట్టింది. సో 3-4 yearsలో నేను 50,000 శాలరీని చూడగలిగాను. రైట్. సో ఏమవుతుందంటే మనీకి ఎక్స్పోజర్ ఎక్కువగా అయిపోయింది వితౌట్ స్ట్రగ్లింగ్. రైట్. స్ట్రగుల్ లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దానికోసం కావాల్సిన ఎఫర్ట్ లేదు అనట్లేదు నేను. స్ట్రగుల్ లేదు. ద స్ట్రగుల్ దట్ మై ఫాదర్ హ్యాడ్ అప్ టిల్ ద ఏజ్ ఆఫ్ 55 టు సీ 50,000 యాజ్ అ శాలరీ, ఆ స్ట్రగుల్ నాకు లేదు. సో ఏమైపోయింది, మనకి సడన్గా పారాడైమ్ షిఫ్ట్ అయిపోయింది. ఆయన 50,000 ఏదైతే తన బ్యాంక్ అకౌంట్లో చూడడానికి పడ్డ శ్రమ కానీ పెట్టిన ఎఫర్ట్ కానీ is nowhere comparable to the effort and struggle that I went through. For me it was like going with friends and na unna skill ni vaadi immediately month end ayyesarki 50,000 used to get credited and it was like wow wow, what a feeling. So money anedi manaki oka excitement, oka happiness, oka achievement, oka fulfillment istundi. So that is what money is. రైట్. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి దానికి కావాల్సిన శ్రమ పడి మనీ మన దగ్గరకు వస్తే వి విల్ వాల్యూ ఇట్. కానీ ఎప్పుడైతే మనీ తొందరగా వస్తుందో యూ విల్ నాట్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్. మనీ ఎప్పుడైనా సరే మీరు దానికి కావాల్సిన ఎఫర్ట్ కానీ దానికి కావాల్సిన శ్రమ కానీ పడి మీరు మనీని ఇంటికి తెచ్చుకున్నప్పుడు యూ విల్ వాల్యూ ఇట్, చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ అదే మనీ మీరు చాలా తేలిగ్గా, మీకు ఇప్పుడు నేను ఒక 50,000 రూపీస్ ఇచ్చాను అనుకోండి, యూ విల్ నాట్ వాల్యూ మనీ ద సేమ్ వే. సో ఎప్పుడైతే మనీ ఈజీగా రావడం స్టార్ట్ అయిందో మనీని మనం డిస్రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ ద మోర్ యూ డిస్రెస్పెక్ట్ మనీ, ద మోర్ యూ విల్ లూజ్ మనీ. ఓకే. సో మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, నాన్న డబ్బుల్ని చాలా జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నానా, సేవ్ చేసుకున్నానా అని చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు కదా. కానీ మనం ఏం చేసాము, 50,000 వస్తుంది కదా అని చెప్పి కమాన్ పార్లర్కి వెళ్ళిపోవాలా, రెస్టారెంట్కి వెళ్ళిపోవాలా, మూవీకి వెళ్ళిపోవాలా, ట్రిప్స్కి వెళ్ళిపోవాలా. ఏమైపోయింది, ఇన్స్టెడ్ ఆఫ్ ఆనరింగ్ మనీ అండ్ సేవింగ్ మనీ, యు ఆర్ ఆన్ అ స్పెండింగ్ స్ప్రీ. నిరంతరం ఇది నాకు ఎప్పుడు వస్తుంది అన్న ఒక థాట్ ప్రాసెస్, నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. నిర్లక్ష్యం ఎక్కువైపోతే ఏమవుతుంది సురేఖ, మనం ఏం చేస్తాం, మనకి కొమ్మలు వచ్చేసి మన బిహేవియర్, మన న్యాచురల్ బిహేవియర్ నుంచి డీవియేట్ అవుతుంది. రైట్. అండ్ మనీ ఎప్పుడు ఇలాగే వస్తుందా? దెర్ వాజ్ అ టైమ్ వెన్ ఐ రిసీవ్డ్ అ పింక్ స్లిప్ ఫ్రమ్ కాగ్నిజెంట్. పింక్ స్లిప్ వచ్చిందా అండి? అవును. సో అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ పోయింది. సో ఇప్పుడు నాకు 1 lakh అమౌంట్ ఎవ్రీ మంత్ వచ్చేది కాస్త 0 ఇన్కమ్. సో ఏమైపోయింది సిచ్యువేషన్, ఎప్పుడైనా సరే మీ పరిస్థితి మారొచ్చు. మనీ ఒక సోర్స్ మీకు వచ్చేది ఉంది అంటే ఎప్పుడు కూడా నాకు మనీ ఇలాగే వస్తుంది అనే భ్రమలో ఉండకండి. స్టార్ట్ సేవింగ్ మనీ ఫర్ ద రెయినీ డే. మీకు అవసరమైన రోజుకి డబ్బులు కావాలంటే ఏం చేయాలి, డబ్బుల్ని నిల్వ చేసుకోవాలి. కానీ ఎలాంటి ఎనర్జీతో మనీ సేవ్ చేస్తున్నారు లేదా స్పెండ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సురేఖ. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎలాంటి ఎనర్జీతో మనీని సేవ్ చేయాలి, ఒక లవ్,
కేర్, రెస్పెక్ట్తో సేవ్ చేయాలి. అంతేగాని ఇది ఉంటుందో ఉండదో అన్న భయంతో సేవ్ చేయకండి. ఓకే. ఏ ఎనర్జీ అయితే ఇస్తారో అదే అదే ఎనర్జీ మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. వస్తుంది. సో ఏమవుతుంది, మీరు భయంతో సేవ్ చేస్తే మళ్ళీ అదే భయం మీ దగ్గరకు వస్తుంది. ఇట్ విల్ నాట్ స్టే విత్ యూ, రైట్? సో మనీ స్పెండ్ చేసేటప్పుడు ఎలా స్పెండ్ చేయాలి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మీ. యూ గో అండ్ కమ్ బ్యాక్ విత్ యువర్ రిలేటివ్స్. నీ చుట్టాలని తీసుకొని మళ్ళీ డబుల్ అయ్యిరా అని హ్యాపీగా సాగనంపాలి లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని మీరు ఇరకాటంలో బంధించేయకూడదు. ఏమవుతుంది, మనం లక్ష్మీదేవిని లేదా మనీని మీరు చాన్నాళ్ళు పెట్టెలో పెట్టేసి పెట్టారు, ఏమవుతుంది, దుమ్ము పడుతుందా లేదా? పడుతుంది. ఆబ్వియస్లీ. సో వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్? ఇట్ ఈస్ అట్రాక్టింగ్ నెగటివ్ వైబ్స్ బికాస్ హౌ యు ఆర్ సేవింగ్ ఇట్. ఎలా సేవ్ చేస్తున్నాం మనం? ఇది ఉంటుందో ఉండదో, ఇది మళ్ళీ నా దగ్గరకు వస్తుందో రాదో అని కట్టేసుకుంటున్నారు మీరు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ సరైన ప్లేస్లో చేయండి మీ మీద. అలాగే ఎక్కడైతే మనీకి రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయో ఒక ఫినాన్స్ కోచ్ కానీ ఒక ఫినాన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కానీ ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఫినాన్స్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఫస్ట్ నేర్చుకోండి. హ్యావ్ ద రైట్ ఎనర్జీ టువర్డ్స్ మనీ. ఇది వెళ్ళిపోతుందేమో, ఉంటుందో లేదో, ఉంటుందో ఊడిపోతుందో అన్న భయంలో కానీ ఇరిటేషన్లో కానీ ఉండకండి. హ్యావ్ ద రైట్ ఎనర్జీ. నేను మనీని అట్రాక్ట్ చేసుకోగలను. ఐ ఆనర్ ద మనీ ఐ హ్యావ్. సో ఒక 1000 రూపీస్ ఉంటే మీరు ఒక 200 సేవ్ చేసుకోండి. అండ్ దెన్ స్టార్ట్ హ్యావింగ్ ద రైట్ డైలాగ్ అబౌట్ మనీ. మనీ నా దగ్గరకు వస్తుంది, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్. నేను మనీని అట్రాక్ట్ చేయగలను, నేను మనీని సంపాదించుకునే కెపాసిటీలో ఉన్నాను. రేపు పొద్దున్న నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ నాకు డబ్బులకి లోటు ఉండదు. అలాగని చెప్పేసి ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చినట్టు రేపటి రోజు కూడా 1,00,000 రూపాయలు వస్తేనే మీరు హ్యాపీగా ఉన్నట్టు కాదు. మనీ ఈజ్ జస్ట్ అ రిలేషన్షిప్, ఇట్స్ జస్ట్ ఎనర్జీ, ఎసెన్షియల్ కమోడిటీ. సో మీరు 1 lakh వచ్చినా సర్వైవ్ అవ్వగలను, 10,000 వచ్చినా సర్వైవ్ అవ్వగలను అన్న యాటిట్యూడ్తో ఉండండి. ఆ యాటిట్యూడ్తో ఎప్పుడైతే ఉంటారో మనీ ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. సో ఉన్న అమౌంట్ని రెస్పెక్ట్ చేయండి. మీరు మనీ పట్ల సరైన ఎనర్జీని కలిగి ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మనీని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, ఉన్న మనీని రెస్పెక్ట్ చేయగలుగుతారు, అండ్ మనీ పట్ల మీ ఎనర్జీ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనీ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈజీ ఎర్నింగ్ గురించి కావచ్చు, రైట్, లేకపోతే మనీ ఎలా సేవ్ చేయాలి అనే విషయాన్ని వాళ్ళు అర్థమయ్యేలా చెప్పారండి. మీ సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే.